జన్మించాడో. యేసు ప్రభు వారి జీవిత విధానాన్ని పరిశీలన చేస్తే కన్య గర్భమున యేసు ప్రభు జన్మించడంలో ఆయన పరిశుద్ధుడని రుజువు చేయబడ్డాడు. పశువుల పాకలో, పశువుల తొట్టెలో యేసు ప్రభు జన్మించడం ద్వారా ఆయన అందరికీ అందుబాటులో ఉంటాడని రుజువు చేయబడ్డాడు. పశువుల పాక అనగానే కొంతమందికి మళ్ళీ ఇప్పుడు ఇబ్బందులు అవుతున్నాయి. ఎక్కడుంది బైబిల్లో పశువుల పాక అని? యేసుప్రభు పశువుల పాకలో పుట్టలేదన్నాడు ఒక ఆయన. మరి పశువుల తొట్టి ఎక్కడ ఉంటుంది ఆయన? పశువుల పాకలో కాకపోతే ఇంకెక్కడ ఉంటుంది? మీ బెడ్రూమ్లో ఉంటుందా? లేకపోతే వైట్ హౌస్లో ఉంటుందా? ఆ పశువుల తొట్టి ఎక్కడ ఉంటుంది? పశువుల పాకలో ఉంటుంది. దానికి పెద్ద రీసెర్చ్ ఏం అక్కర్లా. యేసుక్రీస్తు ప్రభువారు పశువుల పాకలో, పశువుల తొట్టిలో పుట్టడంలో ఉద్దేశం ఏంటో తెలుసా? ఆయన అందరికీ అందుబాటులో ఉన్నాడు. అదే యేసయ్య ఒక హేరోదు ప్యాలెస్లో పుట్టుంటే, ఆ కాలంలో హేరోదుకు 3 రకాల ప్యాలెస్లు ఉన్నాయి. చాలా అద్భుతమైన ప్యాలెస్లు కట్టించుకున్నాడు, అంతఃపురాలు. వాటిల్లో ఏదైనా ఒకటి యేసు ప్రభు కోరుకుని అక్కడ పుట్టుంటే నీలాంటి నాలాంటి సామాన్యులు యేసు ప్రభువుని దర్శించుకునేవారే కాదు.